అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో పీపీఎఫ్ ద్వారా అంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ₹1,00,00,000 ఎలా సంపాదించుకోవచ్చో క్లియర్గా తెలియజేయబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఈ ఖాతాని మనం బ్యాంక్స్లో ఓపెన్ చేసుకోవచ్చు, అదేవిధంగా పోస్ట్ ఆఫీసులో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి దగ్గరలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందనుకోండి, వెళ్ళగానే నేను పీపీఎఫ్ ఖాతాని తెరవాలనుకుంటున్నాను అని చెప్పగానే ఒక ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ని ఫిల్ చేస్తే చాలు, ఖాతా ఓపెన్ అవుతుందన్నమాట. ఈ ఖాతాలో ప్రెజెంట్ వడ్డీ రేట్ అనేది 7.1%గా ఉంది. అది కూడా వడ్డీ అనేది ప్రతి క్వార్టర్కి కాంపౌండ్ అవుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ పీపీఎఫ్ యొక్క వడ్డీ రేట్లని ప్రతి క్వార్టర్ మారుస్తూ ఉంటుంది. మేబీ ఇన్ కేస్ మీరు ఈ వీడియోని ఫ్యూచర్లో చూస్తున్నట్లయితే అప్పటికి వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఇది గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా ఈ పీపీఎఫ్లో ట్రిపుల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. సెక్షన్ 80C కింద ఒక సంవత్సరంలో మనం ఎంతైతే పెట్టుబడి పెడుతున్నామో దానికి గాను అప్ టు 1,50,000 వరకు ట్యాక్స్ డిడక్షన్ బెనిఫిట్ ఉంది. దానితో పాటు లంసమ్గా అంటే మెచ్యూరిటీ తర్వాత లంసమ్గా అమౌంట్ వస్తుంది చూసారా, దాని మీద వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదు. వడ్డీ మీద అంటే స్పెషల్గా వచ్చే వడ్డీ మీద కూడా ₹1 కూడా ట్యాక్స్ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది వన్ ఆఫ్ ద బెనిఫిట్. ఇప్పుడు మెచ్యూరిటీ గురించి మాట్లాడుకుందాం. అదేనండి, టెన్యూర్ గురించి మాట్లాడుకుందాం. ఈ పీపీఎఫ్లో టెన్యూర్ అనేది 15 ఇయర్స్, సాధారణంగా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మీకు ఇచ్చేస్తూ ఉంటారు. మీరేంటంటే ఈ 15 సంవత్సరాల పాటు నెలకి ఇంత అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. మినిమం వచ్చేసి సంవత్సరానికి 500 మాత్రమే, మ్యాక్సిమం 1,50,000 వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే ఒక సంవత్సరంలో మీరు ఎన్నిసార్లు అయినా డిపాజిట్ చేసుకోవచ్చు, కానీ అది మాత్రం 1,50,000 దాటకూడదనమాట. సో ఈ రకంగా 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. 15 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారు. ఇందులో కాంపౌండ్ బెనిఫిట్ ఉండడం వలన మనం ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసామో అది కాస్త డబల్ అవడానికి ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా 15 సంవత్సరాలు. ఇన్ కేస్ నేను ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తా, నేను ఈ మెచ్యూరిటీని పెంచుకోవాలనుకుంటున్నాను అనుకుంటే పెంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేశారనుకోండి, పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి చూడండి, టెన్యూర్ అయిపోయింది సాధారణంగా, నేను ఇంకొక 5 సంవత్సరాలు పెంచుకోవాలనుకుంటున్నాను అని చెప్తే పెంచుతారు. సో ఈ రకంగా మీరు 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెండ్ చేసుకోవాలంటే మెచ్యూరిటీ అవగానే ఆ బ్యాంకు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో చెప్పాలన్నమాట, 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదా, నాకు ఇప్పుడు డబ్బొద్దు, ఎక్స్టెండ్ చేయండి అని చెప్తే వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారు. సో దానికోసం వాళ్ళకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్లో ఏంటంటే మీరు ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు కదా, సో మీరు కాంట్రిబ్యూట్ చేస్తారా చేయరా అని ఉంటుంది. మనకు 2 ఆప్షన్లు ఉంటాయి. 15 సంవత్సరాలు కంప్లీట్ అవ్వగానే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేది ఆపుకోవచ్చు. అంటే 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారు, చాలా పెద్ద కార్పస్ వస్తుంది. ఆ కార్పస్ మీద మిగతా ఎక్స్టెండ్ చేసిన సంవత్సరాలు మొత్తంలో ఏంటంటే వడ్డీ జనరేట్ అవుతూ ఉంటుంది, కాంపౌండ్ అవుతూ ఉంటుంది. సో ఆ డబ్బు పెరుగుతూ ఉంటుంది. మీకు కావాలంటే ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత 5 సంవత్సరాల పాటు ఎక్స్టెండ్ చేస్తారు కదా, ఈ 5 సంవత్సరాల పాటు మళ్ళీ కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఈ రకంగా మీకు 2 ఆప్షన్లు ఉంటాయి, విత్ కాంట్రిబ్యూషన్, వితౌట్ కాంట్రిబ్యూషన్. దేనో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రకంగా మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఆ 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళండి, ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక 5 సంవత్సరాలు, ఈ రకంగా చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం. 15 సంవత్సరాలకి ఎండ్ చేసుకుంటా అంటే ఎండ్ చేసుకోవచ్చు, లేదా 5 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. దీనితో పాటు మనం ఏంటంటే ఎక్స్టెండ్ చేసుకున్న వెంటనే, ఎక్స్టెండ్ చేసుకున్న 1 ఇయర్ లోపు ఫామ్ హెచ్ని సబ్మిట్ చేయాలి. ఫామ్ హెచ్ని మనం గూగుల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోగాని దాన్ని మొత్తం మీ పేరు అన్నీ మెన్షన్ చేసి మీ సిగ్నేచర్ పెట్టి బ్యాంక్లోకి కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ ఎక్కడైతే ఖాతాను ఓపెన్ చేస్తారో అక్కడ సబ్మిట్ చేసినట్లయితే దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఇది సబ్మిట్ చేయడం వలన ఏంటంటే ఇన్ కేస్ ఇది కనుక సబ్మిట్ చేయలేదనుకోండి, మీరు ఎక్స్ట్రాగా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు కదా మెచ్యూరిటీ తర్వాత, దానికి వడ్డీ రాదు, అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా రావు. సో ఈ ఫామ్ హెచ్ని సబ్మిట్ చేయడం చాలా చాలా ముఖ్యం. చాలామంది ఈ పీపీఎఫ్ని రిటైర్మెంట్ కోసం యూజ్ చేసుకుంటూ ఉన్నారు. సూపర్. వాళ్ళ ఏజ్ అనేది ప్రెసెంట్ 30 ఉంటుంది. ఈ పీపీఎఫ్ ఖాతాని ఓపెన్ చేస్తారు. వాళ్ళకి 45 సంవత్సరాలు వచ్చేసరికి ఎండ్ అయిపోతుంది. వాళ్ళు ఏం చేస్తారు, 5 సంవత్సరాలు పెంచుకుంటూ ఉంటారు. వాళ్ళకి 60 ఇయర్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటారు. 60 ఇయర్స్ తర్వాత లంసమ్గా అమౌంట్ వస్తుంది. ఇప్పుడు ₹1,00,00,000 ఎలా సంపాదించుకోవాలో చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నెలకి 9,000 డిపాజిట్ చేస్తున్న సంవత్సరానికి ఎంత, ₹1,08,000. ఈ రకంగా మీరు 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకుందాం. ముందు ఫిక్స్డ్ టెన్యూర్ గురించి మాట్లాడుకుందాం. 15 సంవత్సరాల్లో మీరు ఎంత పెట్టుబడి పెడతారండి? సో 1,08,000 ఇంటూ 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలకి మనం ఎంత పెట్టుబడి పెడతామంటే
16,20,000 పెట్టుబడి పెడతాం. దానికి జనరేట్ అయ్యే వడ్డీ అన్నది ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 7.1%. దానితో పాటు ఇది కాంపౌండ్ వడ్డీ కాబట్టి మనకి జనరేట్ అయ్యే వడ్డీ అన్నది 12,20,111 టోటల్గా జనరేట్ అయ్యే కార్పస్ ఎంత 28,40,111 చూడండి. ఈ రకంగా మనం నెలకి కేవలం 9,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 సంవత్సరాల పాటు మన చేతికి వచ్చే అమౌంట్ అనేది 28,40,111. ఇది మాకు సరిపోవు, మాకు ₹1,00,00,000 కావాలంటే మీరు ఏం చేసుకోవాలంటే ఎక్స్టెండ్ చేసుకోండి. ఈ రకంగా 5 సంవత్సరాలు, ఈ రకంగా 15 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు, ఈ రకంగా 3 సార్లు ఎక్స్టెండ్ చేసుకొని మీరు 30 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 30 సంవత్సరాలకి మీరు ఎంత పెట్టుబడి పెడతారంటే 1,08,000 ఇంటూ 30 సంవత్సరాలు, అంటే మీరు టోటల్గా ఇన్వెస్ట్మెంట్ చేసేది ₹32,40,000. దీనికి జనరేట్ అయ్యే ఇంట్రెస్ట్ అన్నది అంటే 30 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా ఒక్కసారి కూడా విత్డ్రా చేయకుండా నెల నెల ₹9,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే 30 సంవత్సరాల పాటు మీకు జనరేట్ అయ్యే వడ్డీయే ₹75,46,639. మీరు పెట్టుబడి పెట్టింది 32 లక్షలు, మీకు జనరేట్ అయ్యే వడ్డీ అనేది 75 లక్షలు. సో అసలు ప్లస్ వడ్డీ రెండు క్యాలిక్యులేట్ చేస్తే మన చేతికి వచ్చే అమౌంట్ అనేది ₹1,76,86,639. చూడండి, ఇంత డబ్బు పైన మనం ₹1 కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అందుకని చెప్పే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క రిటైర్మెంట్ కోసం ఈ పీపీఎఫ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. మనం ఇన్వెస్ట్మెంట్ చేసే అమౌంట్పై 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్, దానితో పాటు మెచ్యూరిటీ తర్వాత ₹1 కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఈ రకంగా ఎక్స్టెండ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే చాలా లాభాలు ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఎక్స్టెండ్ చేసుకోవడం అవ్వదేమో అని చెప్పి 15 సంవత్సరాలకి ఎంతైతే ఇంట్రెస్ట్ జనరేట్ అయిందో మొత్తం తీసేసుకుంటూ ఉంటారు, అసలు ప్లస్ వడ్డీ. ఈ రకంగా ఎక్స్టెండ్ చేసుకున్నట్లయితే ఇంకా డబుల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో ఈ రకంగా ఎక్స్టెండ్ చేసుకోవడం కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మీరు పీపీఎఫ్లో ఈ రోజు ఖాతా ఓపెన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా 5వ తారీఖు కన్నా ముందుగానే డిపాజిట్ చేయండి. 5వ తారీఖు తర్వాత చేసినట్లయితే ఆ పర్టికులర్ మంత్కి వడ్డీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది అనమాట. ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుందంటే మీరు 5వ తారీఖు కన్నా ముందుగానే డిపాజిట్ చేసినట్లయితే ఆ పర్టికులర్ మంత్కి వడ్డీ అనేది ఖచ్చితంగా క్యాలిక్యులేట్ అవుతుంది. అండ్ వీళ్ళు ప్రతి సంవత్సరం వడ్డీ అనేది ఏప్రిల్ 1st తారీఖున వేస్తూ ఉంటారు. ఈ పీపీఎఫ్ అన్నది ఎలా వర్క్ అవుతుందంటే ఇది ఒక రకమైన బ్యాంక్ అకౌంట్ లాగా అనమాట. మనం ఖాతాని ఓపెన్ చేయగానే బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు, దాంతోపాటు పాస్బుక్ ఇస్తారు. ఆ అకౌంట్ నెంబర్ ద్వారా మనం డిపాజిట్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఈ రకంగా ఇన్వెస్ట్మెంట్ అనేది వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీరు పీపీఎఫ్ ఖాతాని ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఓపెన్ చేసుకోండి. మీరు ఎక్స్టెండ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ కార్పస్ అనేది డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నేను కేవలం నెలకి 9,000 చెప్పా. ఇన్ కేస్ మీరు నెలకి 20,000, 30,000 లేదా 15,000 ఈ రకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా ఎక్కువ కార్పస్ డెవలప్మెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇదనమాట. ఇన్ కేస్ మీరు పీపీఎఫ్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. ఆ లింక్ని క్లిక్ చేయగానే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 63 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి ప్రస్తుతానికి. సో ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయి. పీపీఎఫ్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, ఆర్డీ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, ఇలా చెప్పుకుంటూ పోతే బిజినెస్ని ఎలా ప్రారంభించాలి, పర్టికులర్ బిజినెస్ రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉన్నాయి. సో పీపీఎఫ్ గురించి అయితే ఇంకా డీటెయిల్డ్గా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రెజెంట్ ఆఫర్ నడుస్తుంది. MARDI ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే ₹2,000 డిస్కౌంట్ లభిస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మనం తెలుసుకుంటూ ఉండాలి కొత్త విషయాలని. పీపీఎఫ్ గురించే కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ గురించి కావచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో మంచి ఫండ్స్ని మాత్రమే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కోర్స్ ఉంది. సో ఎక్స్పెన్స్ రేషియో అంటే ఏంటి, గ్రోత్ అంటే ఏంటి, డివిడెండ్ అంటే ఏంటి, డైరెక్ట్ అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఒక్కసారి మీరు ఆ కోర్సును చూసినట్లయితే మీకు ఫుల్ క్లారిటీ వస్తుందన్నమాట. అసలు మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా లాభాలు పొందాలి, ఇలా జీవితానికి సరిపడే నాలెడ్జ్ మొత్తం మీరు గెయిన్ చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాక్ మార్కెట్, ఈ స్టాక్ మార్కెట్లో మంచి స్టాక్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేయాలి, NSE అంటే ఏంటి, BSE అంటే ఏంటి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి తెలుసుకుంటారు. నేర్చుకోండి. ఒక్కసారి నేర్చుకుంటే జీవితాంతం మనకు ఉపయోగపడుతుంది. ప్రెజెంట్ ఆఫర్ కూడా ఉంది. MARDI ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే ₹2,000 డిస్కౌంట్ వస్తుంది. చాలా మంచి యాప్. అదేవిధంగా మీరు కోర్సెస్ చూస్తున్న సమయంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కాల్ని షెడ్యూల్ చేసుకొని మా యొక్క ఎక్స్పర్ట్స్తో మీరు డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఈ ఆప్షన్ ఎక్కడ లేదు. దయచేసి ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రోమో కోడ్ని యూజ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.